140 సంవత్సరాలుగా రైట్ ఫ్రమ్ 1871 టు నౌ 2011 వరకు ఏ ఒక్కసారి కూడా 140 సంవత్సరాలలో జనాభా గణన ఆగలేదు అధ్యక్ష. బికాజ్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్. ఎట్లా 2 సార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి అధ్యక్ష, కానీ జనాభా గణన ఆపలేదు. దానికి ఉండే ప్రాధాన్యత దృష్టి, దానికి ఉండే అత్యవసరమైనటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అది వస్తే కదా అధ్యక్ష తెలిసేది లెక్క మంచి చెడ్డ, ఇల్లు నోడేవాడు గొంగడు నోడేవాడు, దేశం యొక్క ఏ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది తెలుస్తుంది కదా. అది తెలిస్తే మా బండారం బయటపడతాను వీళ్ళ బాధ. ఎందుకు దాచిపెడుతున్నాండి? ఇలా బీసీ కులాల వాళ్ళు అడుగుతున్నారు కుల గణన చేయాలి, మా కులం గణించాలి. ఎందుకు గణించారు మీరు? వై వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఇలా ఎస్సీ పిల్లలు అడుగుతున్నారు. ఇక్కడ ఎస్సీల పర్సెంట్ ఎప్పుడు జమానాలో ఫిక్స్ అయింది 15% అన్నారు. అది షెడ్యూల్డ్ క్యాస్ట్. కొన్ని రాష్ట్రాల్లో 19% కూడా దాటి. అసలు ఇంకోటి ఏంటంటే జనాభా గణన లేకుండా ఏ దేశమైన పరిపాలన చేస్తుంది అధ్యక్ష ప్రపంచంలో? అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన జరగాలంటే జనాభా గణన ఈస్ ద బేసిక్ ఇన్పుట్. వితౌట్ సెన్సస్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ బేసిక్ ఇన్పుట్. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? చీకట్లోకి బాణం కొడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లెక్క లేదు, ఆచారం లేదు.